ఓం నమ శివాయ. వెల్కమ్ టు ద పార్ట్ 2 వీడియో ఆఫ్ డే 1. ఎర్లీ మార్నింగ్ గంగలో బోట్ రైడ్ అయిన తర్వాత కాశీ విశ్వనాథ్ మందిర్కి వచ్చాము. కాశీ విశ్వనాథ్ మందిర్లో మనము లోపల ఎంటర్ అవ్వడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం ఉంది, ఇంకొకటి సుగమ్ దర్శనం అని ఉంది. ఫ్రీ దర్శనం లైన్ జనరల్గా పీక్ అవర్స్లో వెళ్ళినప్పుడు ఒక 1 అవర్ 1.5 అవర్ అలా పడుతుంది. ఒకవేళ సుగమ్ దర్శనం లైన్కి వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ ఒక 300 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ టికెట్ పర్చేస్ చేయండి. టికెట్ పర్చేస్ చేస్తే మీరు ఒక 15 to 20 మినిట్స్లో దర్శనం అయిపోతుంది. సో మీరు లోపలికి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ అయితే ఎలవ్ లేదు, అండ్ దెన్ మీ మొబైల్ ఫోన్స్ కూడా ఎలవ్ లేదనమాట. అండ్ చెప్పల్ మీరు బయట కౌంటర్స్ ఉంటాయి, ఆ కౌంటర్స్ దగ్గర పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బయట చాలా మంది ఎలా ఉంటారు అంటే, మా షాప్లో ఇది పర్చేస్ చేయండి, మీ చెప్పులు ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా మీ ఐటమ్స్ బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అవి ఐటమ్స్ అవి కావాలి అనుకుంటేనే పర్చేస్ చేయండి. ఆర్ ఇన్ కేస్ అవసరం లేదంటే మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లోపల కూడా స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కౌంటర్స్ అవైలబుల్లో ఉంటాయి, అండ్ దెన్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కౌంటర్స్ అవైలబుల్లో ఉంటాయి. సో బేసికల్లీ 2 వేస్ నుంచి ఎంటర్ అవుతాం అనమాట, గేట్ 1 అండ్ గేట్ 4. సో గేట్ 1 నుంచి మీరు ఎంటర్ అయినప్పుడు మీరు ఒకవేళ సుగమ్ దర్శనం తీసుకున్నా కూడా ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే మీకు ఆల్మోస్ట్ 1 అవర్ 1.5 అవర్ కూడా పట్టిద్ది. అదే గేట్ 4 నుంచి ఎంటర్ అయినప్పుడు గేట్ 4 నుంచి షార్టెస్ట్ డిస్టెన్స్, సో మీకు అంత టైం కూడా ఎక్కువ పట్టదు అనమాట. సో ట్రై టు ఎంటర్ ఫ్రమ్ గేట్ 1. ఇఫ్ ఘాట్ సైడ్ నుంచి వస్తుంటే గేట్ 1 నుంచి ఎంటర్ అవ్వండి, లేదా ఇఫ్ ఇన్ కేస్ క్రౌడ్ ఎక్కువ ఉంది ఆర్ మీరు రోడ్ మీద వస్తున్నారు అనిపించినప్పుడు గేట్ 4లో నుంచి ఎంటర్ అయిపోయింది అనమాట. అండ్ దాని తర్వాత ప్రసాదం ఇస్తారు, ఆ ప్రసాదం తీసుకున్నాను. సో లాల్ పేట ఒకటి చాలా బాగుంది, కాశీ విశ్వనాథ్ మందిర్ ప్రసాదం. అండ్ దాని తర్వాత రూమ్కి వచ్చేసాను. రూమ్కి వచ్చేసేటప్పుడు మధ్యలో దారిలో కొద్దిగా షాపింగ్ చేశాను. షాపింగ్ చేసేటప్పుడు స్ట్రీట్ అయితే ఫుల్లీ క్రౌడెడ్. మనకి టెంపుల్ నుంచి మెయిన్ రోడ్ పైనకి రావడానికి వాకబుల్ డిస్టెన్స్, అక్కడ ర్యాపిడోస్ అవైలబుల్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. బట్ 1-2 పర్సన్స్ మాత్రమే అది యూస్ అవుతుంది. బట్ ఎవరైనా ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు ట్రై టు వాక్ టిల్ రోడ్. సో రోడ్ మీద వరకు మీరు వాక్ చేసిన తర్వాత మీకు అక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. అండ్ దాని తర్వాత రూమ్కి వచ్చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా మొత్తం ఘాట్స్ వాక్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ హస్సీ ఘాట్ నుంచి దశశ్వమేధ ఘాట్ వరకు వాక్ చేస్తూ వెళ్ళాను. సో ఈ మధ్యలోనే నాకు కొంతమంది స్ట్రేంజర్స్ కూడా పరిచయం అయ్యారనమాట. సో వాళ్ళతో మాట్లాడుతూ, సో వాళ్ళ గురించి తెలుసుకుంటూ, చాలా విషయాలు నేర్చుకుంటూ, లైఫ్ అంటే ఏంటో చూస్తూ అలా వాక్ చేస్తూ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఇంకా కాలభైరవ మందిర్ కూడా వెళ్దాం అనుకొని చెప్పి అక్కడి నుంచి కాలభైరవ మందిర్కి బై వాక్ వెళ్ళిపోయాను. సో కాలభైరవ మందిర్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లిటరల్లీ సీన్ చూస్తే మాత్రం చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే మినిమం 2 hours అనేది మనం వెయిట్ చేయాలి లైన్లో. సో సమ్హౌ ఐ మేనేజ్ టు గెట్ ఇన్ బిట్వీన్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా కాలభైరవుడి మందిర్ అక్కడ దర్శనం చేసుకొని చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే సో ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతారంటే, ఫస్ట్ కాలభైరవ మందిర్కి వెళ్ళండి మీరు వారణాసి వెళ్ళినప్పుడు, ఆ తర్వాత కాశీ విశ్వనాథ్ మందిర్కి వెళ్ళండి. సో ఇలా వెళ్తే పురాణాల ప్రకారం కాలభైరవ స్వామిని ముందు మనము దర్శనం చేసుకోవాలి. సో ఆయన దర్శనం చేసుకుంటే ఆయన చెప్తారంట కాశీ విశ్వనాథుడికి, సో పలానా వచ్చారు మన దర్శనానికి అని చెప్పి అలా చెప్తారు అంట. సో ఎవరైనా వారణాసి వెళ్తే ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకోండి, ఆ తర్వాత మీరు కాశీ విశ్వనాథ్ మందిర్కి వెళ్ళండి. సో అక్కడ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చు. సో ఇది జనరల్గా ఫాలో అయ్యే ప్రాసెస్. సో ఇలా నేను ఘాట్స్ అన్ని క్లియర్ చేసుకొని అండ్ కాలభైరవుడి మందిరం దర్శనం చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి నాకు ఈవినింగ్ 6 అలా అయిందనమాట టైం వచ్చేసరికి. అండ్ నేను వచ్చేదారిలో డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ తిన్నాను, మలాయి తిన్నాను, అండ్ దెన్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. సో వారణాసిలో మనం వెళ్ళినప్పుడు ఇడ్లీ దోశ కాకుండా ట్రై టు ఈట్ దర్ లోకల్ ఫుడ్. చాలా 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 బాగుంటుంది. మీకు ప్రతి చిన్న గల్లీల్లో డిఫరెంట్ షాప్స్ ఉంటాయి, బట్ ఆ వైబ్ ఉంటుంది. చాలా అంటే లిటరలీ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అది లైఫ్లో ఒక్కసారి కూడా మిస్ అవని వైబ్. సో లెట్స్ మీట్ ఇన్ వన్ మోర్ వీడియో. ఉంటానండి.